హాయ్ అండి. మనం కోళ్ళను పెంచామంటే కోడి కంపల్సరీగా గుడ్డుకనేది వస్తుంది. గుడ్డుకొచ్చాక మనం కోడిని పట్టు పెట్టేసి అతికించడానికైతే చూస్తాం కదా! అటువంటప్పుడు ఏంటంటే కొన్ని కోళ్ళు ఫస్ట్ టైమే పిల్లల్ని బాగా చేసేస్తాయి. కొన్ని కోళ్ళు ఏం చేస్తాయంటే ఆ గుడ్ల మీద సరిగ్గా కూర్చోక, గుడ్లని సరిగ్గా అంటే తిప్పడం చేయక అవి గుడ్లనేవి లోపల సొన అనేది గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే కొన్ని చిన్న టిప్స్ అనేది పాటించాలి. అటువంటప్పుడే మనకి సక్సెస్ఫుల్గా మనం ఎన్ని గుడ్లు పెడతామో అన్ని గుడ్లు కూడా పిల్లలు వచ్చే అవకాశం అయితే ఉంది. లేదు అంటే మనం కోడిని అతికించేసాము, పెట్టేసాము, ఇంకా దాన్ని మేతకు వదిలితే చాలు, గుడ్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మనం కొంచెం గమనించలేదనుకోండి, అది ఫస్ట్ టైము సరిగ్గా గుడ్లని పొదగక పిల్లలు అనేది బయటకు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇవి నేను గుడ్లు అయితే పొదుగు పెట్టాను కదా, వాటికి కొంచెం చిన్న టెస్ట్ అయితే చేశానన్నమాట. ఇది ఫస్ట్ డే గుడ్డు అండి. చూశారు కదా, ఈ గుడ్డు అనేది హెల్తీగా చాలా అంటే చాలా బాగుంది. ఇది రెండో రోజు గుడ్డు. చూశారు కదా, మనకి రెండో రోజు మూడో రోజు నుంచే చిన్నగా తెలుస్తుంది పిల్ల కట్టింది అనేసి. ఐదో రోజు నుంచి అయితే పూర్తిగా తెలుస్తుంది అనమాట, నరాల్లాగా కనిపించేసి. ఇది మూడో రోజు. అలాగా డైలీగా మనం ఇలా టెస్ట్ చేస్తుంటే గుడ్డు అనేది మనకి ఏ పొజిషన్లో ఉన్నదనేది తెలుస్తుంది అనమాట. ఇది 4వ రోజు. డైలీగా ఇలా చేస్తూ చూడండి, మీకు గుడ్డు పొజిషన్ బట్టి లోపల పిల్ల కడుతుందా లేదా, లోపల పిల్ల ఏ పొజిషన్లో ఉంది అన్నది మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇది 5వ రోజు. చూశారు కదా, అక్కడక్కడ జీరల్లా కనిపిస్తుంది, అంటే తీగల్లా కనిపిస్తుంది కదా, అది పిల్ల కట్టింది అని మనం ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. 5వ రోజు అయితే ఇలా ఉంటుంది. 5వ రోజు నుంచి మీకు గమనిస్తే తెలిసిపోతుంది అనమాట. 6వ రోజు. చూశారు కదా, 6వ రోజు ఇంకా కొంచెం 5వ రోజు కన్నా 6వ రోజు కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. ఇలా టెస్టింగ్ చేస్తే మనకి అందులో ఏ గుడ్డు బాగుంది, ఏ గుడ్డు బాగలేదు, కోడి బాగా తిప్పుతుందా లేదా, సరిగ్గా కూర్చుందా లేదా, లేకపోతే కోడి తిప్పట్లేదు అనుకోండి, మనమే కోడి గుడ్లని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. కొందరు ఏమంటారంటే పట్టు పెట్టాక గుడ్లని చేతితో పట్టుకోకూడదు, పట్టుకుంటే పిల్లలు రావు అంటారు కదా. అలా ఏం కాదండి. కోడి తిప్పని పరిస్థితుల్లో మనమైతే గుడ్లని తిప్పవచ్చు అనమాట. చూశారు కదా, మనం గుడ్డుని టెస్ట్ చేసేటప్పుడు లావుగా ఉన్నదాన్ని కిందకి పెట్టాలి, లైట్ మీద సూదుగా ఉన్నదాన్ని పైకి పెట్టాలన్నమాట. అలా లైట్ మీద కూర్చోబెడితే మనకు పిల్ల పొజిషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 9వ రోజుకి వచ్చేసరికి చూశారు కదా, పిల్ల అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, అలా గమనించండి. ఇలా లైట్ టెస్టింగ్ ద్వారా మనం టెస్ట్ చేయడం వలన గుడ్డు ఏ పొజిషన్లో ఉన్నదనేది తెలుస్తుంది. గుడ్డు కరెక్ట్గా లేకపోతే అప్పుడే తీసి పడేయవచ్చు. ఇంకా 21 డే వరకు అందులో ఉంచవసరం లేదనమాట. ఒక 5 రోజులు అలా కంటిన్యూగా మనం టెస్ట్ చేస్తూ ఉంటే మనకే గుడ్డు పొజిషన్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు 11th డే చూడండి, మొత్తం గుడ్డు అనేది పిల్ల మొత్తం కట్టేసింది అనమాట. 12th డే ఇలా కంటిన్యూగా 21 డే వరకు మనం ఈ లైట్ టెస్ట్ అనేది చేసుకుంటే మనకి గుడ్డు పొజిషన్ తెలుస్తుంది. ఎవరికైనా కోళ్ళ గుడ్ల గురించి అనుమానం ఉంటే, అది పిల్ల బాగా వస్తుందా లేదో అని అనుమానం వస్తే ఇలా టెస్ట్ చేసుకోండి. మీకే ఆ గుడ్డు పొజిషన్ అనేది కంపల్సరీగా తెలుస్తుంది అనమాట. అంటే మనకి అనుభవం లేకున్నా, గుడ్డు గురించి ఏ అవగాహన లేకున్నా మనకి ఈ లైట్ టెస్టింగ్ ద్వారా మనకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. ఈ పొట్టు విషయంలో మాత్రమే చెప్తాను. చూసారుగా, 16th డే మనం రోజులు పెరిగే కొద్దీ గుడ్లో షేప్ వచ్చేసి తేడా కనిపిస్తుంది అనమాట. ఏ అనుభవం లేని వాళ్ళు కూడా ఈ టెస్టింగ్ ద్వారా గుడ్డు లోపల పిల్ల రెడీ అయింది అనేసి మనమైతే క్లియర్గా తెలుసుకోవచ్చు. చూశారు కదా, మనకి 17th డే మొత్తం 20th డే కల్లా మొత్తం పిల్ల అనేది బాగా కట్టేసి మొత్తం పార్ట్లన్నీ షేప్లన్నీ రెడీ అయిపోయి మనకి రెడీగా ఉంటుంది. ఇంకా 21 డే వచ్చేసి అది గుడ్డుని చీల్చుకుంటూ బయటకైతే వచ్చేస్తుంది అనమాట.
అలా రాలేని పరిస్థితుల్లో మనమైతే కొంచెం ఒలిసేసి పిల్లని బయటకు తీసేయాలి. కాకపోతే ఏంటంటే లోపల తడి అనేది ఆరిందో లేదనేది చూసుకోవాలి. చూశారు కదా లోపల పిల్ల ఎలా కనిపిస్తుందో. గుడ్ని ఎలా టెస్ట్ చేయాలో తెలిసింది కదా. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.